పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వచ్చు. సిబిఐ దర్యాప్తుపై రేవంత్ రెడ్డి సరికొత్త యుద్ధతంత్రం. తర్వాతి విజిలెన్స్ నివేదికకే కీలకం. రాజకీయ చదరంగం, కేంద్రం కోర్టులో బందీ, బీజేపీలో అంతర్మదనం. క్రెడిట్ ఎవరికి దక్కుతుందో. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకప్పుడు శాసించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టు చుట్టూ అవినీతి అక్రమాల ఆరోపణలు ముసురుకున్నాయి. దీనిపై కేవలం విమర్శలకే పరిమితం కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ ముంగిటకు చేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదునైన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని ఏకకాలంలో ఇరకాటంలో పెట్టేలా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రేవంత్ తన వ్యూహాన్ని మార్చి సరికొత్త కార్యాచరణ సిద్ధం చేశారు. న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా రేవంత్ సర్కార్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవద్దంటూ తాజాగా హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 9 నెలల క్రితమే సిబిఐ విచారణ కోరుతూ పంపిన లేఖలో ఈ కమిషన్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది. దానికి బదులుగా గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన ప్రాథమిక నివేదికలను, ప్రాజెక్టు నిధుల మళ్లింపు ఆరోపణలను ప్రధాన ప్రతిపాదికగా చూపింది. తద్వారా సిబిఐ రంగప్రవేశం చేయడానికి ఉన్న సాంకేతికపరమైన ఆటంకాలను తొలగించి దర్యాప్తు సంస్థ బాధ్యతలను బోన్లో నిలబెట్టేలా మార్గాన్ని సుగమం చేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బీఆర్ఎస్ అగ్రనేతలపై చర్యలకు ఉపక్రమిస్తే అది రాజకీయ కక్ష సాధింపుగా ముద్రపడే అవకాశం ఉంది. దీనివల్ల ప్రత్యర్థులకు ప్రజల్లో సానుభూతి లభించవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని కేంద్రం కోర్టులోకి విసిరారు. వేల కోట్ల ప్రజాధనం వృధామైన ఈ భారీ కుంభకోణంపై కేంద్రమై స్వయంగా విచారణ జరిపించాలని కోరడం ద్వారా బీజేపీ చిత్తశుద్ధిని ఆయన పరీక్షకు పెట్టారు. ఒకవేళ కేంద్రం సిబిఐ విచారణకు వెనకడుగుతే మోదీ, కేసీఆర్ ఒకటే అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. తద్వారా బీజేపీని డిఫెన్స్లో పడేసి రాజకీయ లబ్ధి పొందవచ్చని రేవంత్ సర్కార్ గట్టిగా నమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఒక సవాల్గా మారింది. ఒకవేళ సిబిఐ దర్యాప్తునకు కేంద్రం పచ్చజెండా ఊపితే ఆ ఘనత రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. మరోవైపు మౌనంగా ఉంటే బీఆర్ఎస్ను కాపాడుతున్నారన్న విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. దర్యాప్తు ప్రారంభమై కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగిస్తే బీఆర్ఎస్ మరింత బలహీనపడి ఆ ఓటు బ్యాంకు తమ వైపు వస్తుందని కొందరు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కేంద్రంలోని అగ్రనేతల నిర్ణయంపైనే ఈ విచారణ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలతో సరిపెట్టకుండా స్వయంగా సిబిఐ డైరెక్టర్ను కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. అవసరమైతే మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపి ప్రాథమిక ఆధారాలను అందజేయడం ద్వారా దర్యాప్తు అనివార్యం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. విచారణ జరిగినా జరగకపోయినా ఈ అంశాన్ని కేంద్రంపైకి నెట్టడం ద్వారా ప్రజల ముందు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ప్రసాదనం దుర్వినియోగం విషయంలో రాజీ పడేదే లేదని చెప్తున్న రేవంత్ సర్కార్ ఈ విషయంలో ఎటువంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ తాజా పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా పెనుమార్పులకు దారితీసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ ముద్ర పడితే అది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.